ఏదో ఒకటి అయితేనే ఉంటుంది అప్పుడు యాక్సిడెంట్ అని చెప్పేసి అప్పుడు ఏదో ప్రాబ్లం అంటివి. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది. నేను అదే చెప్తున్నా. నేను ప్రెగ్నెంట్ లో వచ్చిందానికి నేనేం చేస్తా బావా? ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అర్థం కాదు మమ్మీ, ఊకే ఏదో ఒక రోగం వస్తుంటే ఎట్లుంటది ఇంట్లో? సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే 2 months కోసారి పోవాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ రావాలి, హాస్పిటల్ ఖర్చులు. నాకు అవ్వట్లేదు బావా. నన్ను ఎల్లు నువ్వు ఈ నుంచి ఫస్ట్ చచ్చిపోతున్నా ఒకటేసారి. విరివిగా పంచావే ప్రేమ. సో హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బట్ ఇది ఒక్కటి కొంచెం ఏమనుకోకుండా జస్ట్ ప్రాంక్ లాగానే చూడండి, ఎందుకంటే చాలా డేస్ అయింది మన ఛానల్లో ప్రాంక్స్ చేయక. సో ఇందు నేను కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఈ ప్రాంక్ నేను ఎందుకు చేస్తున్నా ఏంటి అనేది కూడా లాస్ట్ వరకు చూడండి, చెప్తా నేను. అండ్ చిన్నీకి అయితే నిజం చెప్తున్నా, సమ్ హెల్త్ ఇష్యూ ఉంది. సో ఆ హెల్త్ ఇష్యూ ఉంది, ప్లస్ నాకు ఒక వేరే మెసేజ్ త్రూ నుంచి కూడా నేను ఈ ప్రాంక్ చేయాల్సి వస్తుంది. సో కట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఒక చెప్తా. అంటే ఎట్లా ప్రాంక్ అని దేని గురించి నేను నీకు చెప్తా. ఇప్పుడు వీళ్ళకి చెప్పేస్తే లాస్ట్ వరకు చూడరు. సో తినకి చెప్తా, మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, చెప్తాను. తెంపేసిరా? అది ఇది ఏంటంటే తాడు అయిపోయింది. ఎందుకు మావా సపడే? ఈ బండి ఇచ్చేసి. ఎందుకు మావా సపడే? ఈ బండి ఇచ్చేసి. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. అక్కడ తీసుకపో, కొంచెం పడుతుంది. ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టిరా? తిన్నావా మమ్మీ నువ్వు? తిన్నదే? ఎప్పుడు తగ్గుతుంది మమ్మీ మరి నీకు ఇది? సెకండ్ డే ఇంకా 4 days ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది కదా మమ్మీ నీకు? ఇప్పుడేమో ఇంతకుముందు డెలివరీ అయినాక థైరాయిడ్, ఇప్పుడు మళ్ళీ ఇది స్టోన్స్. నేను కావాలని తెచ్చుకున్నాను. తెచ్చుకున్నా కాదు, ఇంకా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అంటే అట్లా లేకుండా ఉండదా ఇక మంచిగా? నాకు కూడా అనిపిస్తుంది మరి. ఏమని? ఎందుకు వచ్చింది అనిపిస్తుంది అంతేగాని అది పోదు కదా. పెళ్ళైనప్పటి నుంచి ఇదే కదా మమ్మీ నీకు? ఏదో ఒకటి అయితేనే ఉంటుంది అప్పుడు యాక్సిడెంట్ అని చెప్పేసి అప్పుడు ఏదో ప్రాబ్లం అంటివి. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది. ఎప్పుడు? నీ స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందని అన్నావు, మళ్ళీ లెగ్ పెయిన్ అంటావు. ఎప్పుడన్నా నేను? డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. లెగ్ పెయిన్ ఎందుకన్నా నేను? ఇదే ఇక ఎక్కువ వర్క్ చేయలేను అది ఇది అని అంటావు కదా, పెయిన్ అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటావు. బ్యాక్ పెయిన్ అంటే అది దీని వల్లనే. మరి ఇన్ని డేస్ నేను ఎట్లా భరించిన అనుకున్నావు అప్పటి నుంచి? నేను అదే అంటున్నా, నీకు ఫస్ట్ నుంచి అదే కదా. ఇక నేను అదే చెప్తున్నా. నేను ప్రెగ్నెంట్ లో వచ్చిందానికి నేనేం చేస్తా బావా? ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు?
చెప్తున్నా తొందర తగ్గితే బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఇక తొందర తగ్గుతుంది అంటే ఏం చేయాలి? వీళ్ళని ఈడ పెట్టుకొని ఇక ఇందు తులసిని పెట్టుకొని ఆడ అంతా. ఏమంటున్నావో ఏమో నీకన్నా అర్థమవ్వ. అర్థం కాదు మమ్మీ, ఊకే ఏదో ఒక రోగం వస్తుంటే ఎట్లుంటుంది ఇంట్లో? ఇప్పుడు నేను ఏం చేయాలి బావా మరి? నేను రమ్మని చెప్పినానా? డబ్బులు ఖర్చు అయితే లేవు. దేనికైతే హాస్పిటల్ వెళ్ళినామా ఇప్పుడు మనం? హాస్పిటల్కే మరి, హాస్పిటల్ స్కానింగ్లని అవన్నీ స్కానింగ్లు కాదు, స్కానింగ్ మరి ఉట్టికి వస్తాయి అవన్నీ. ఇప్పుడు ఏంది బావా, ఎందుకు అట్లా అంటున్నావు? నాకు ఓపిక లేదు మాట్లాడనీకి కూడా. మీకు కూడా చెప్తున్నా, ఇక తినకుండా ఉంటే ఇట్లనే రోగాలు వస్తాయి కూడా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? సరిగ్గా తినమంటే తినరు. నేను బాగానే తింటా బావా. మరి ఎందుకు వచ్చింది ఇట్లా? ఎందుకు వచ్చిందంటే నన్ను అడుగుతుంది. ఎట్లుంటుంది మ్యామ్? ఓకే, నెలకు ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం అనుకుంటా ఇంట్లో ఉంటే. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి 2-3 నెలలుగా అందడు. ఏమైంది బావా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు మళ్ళీ ఆ మధ్య థైరాయిడ్ అంటే థైరాయిడ్ నాకు ప్రెగ్నెన్సీలోనే. థైరాయిడ్ అది కంటిన్యూ. ప్రెగ్నెన్సీలో వచ్చిన దానికి ఏం చేస్తావు నువ్వు? ఇంకా ఆ థైరాయిడ్ ని మనం 2 months ఒకసారి పోవాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ రావాలి, హాస్పిటల్ ఖర్చులు. 2 months ఒకసారి పోవాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ రావాలి, హాస్పిటల్ ఖర్చులు. ఏం వెళ్ళొద్దులే హాస్పిటల్కి. వెళ్ళొద్దు కాదు, ఇంక వెళ్ళకుండా ఎందుకుంటాంలే, కానీ వెళ్తాము. కానీ అదొకటి ఉంటుంది కదా, పోవాలి అనేది. నీకైతే నేను ఇట్లా మాట్లాడాను బావా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు? మమ్మీ నాకేం కాలే ఇంతవరకు. అదే నీకైతే నేను అట్లా మాట్లాడాను అని చెప్తున్నా. మాట్లాడవు అంటే ఇంకా ఖర్చు అవుతున్నాయి మమ్మీ ఇంట్లో. నేనేమన్నా జగతి నేను అసలే ఓపిక లేక నేను పడుకుంటే వచ్చి నా నెత్తికాడ వాగుతున్నాడు కాదు మమ్మీ, అడుగుతున్నా తిన్నావా లేదా అని అడిగి మరి అడిగితే కూడా తప్ప. జరుగు జగత్ సైడ్. పోయినప్పుడల్లా 1000 అయితే హాస్పిటల్లో దిమాగ్ ఖరాబ్ అదొకటి. 1000 ఎందుకైనా నీకు? ఎందుకైనా అంటే మొన్న 3-4 వేలు కాలేదా? అంతకుముందు థైరాయిడ్ది కాలేదా? థైరాయిడ్ది ప్రతి నెల పోతూనే ఉన్నాం. నా గురించి ఆలోచించేది లేదు. నీ గురించి ఆలోచించే తిన్నావా అని అడుగుతున్నా. ఏడిపిస్తలేను మమ్మీ. సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే. అడిగితే కూడా తప్ప తెలిసి. రైస్ తినలే మమ్మీ నువ్వు, కరెక్టే, కానీ అడుగుతున్నా ఎప్పుడు తగ్గుతుంది ఏంది అని. నాకు తెలుసా ఏమన్నా ఎప్పుడు తగ్గుతుంది అంటే? మరి ఊకే ఏదో ఒకటి తెచ్చుకోకూడదు రోగాలు. నేను తెచ్చుకుంటున్నా కావాలని. మరి నాకు రావెందుకు రోగాలు ఇట్లా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావా అవన్నీ? ఇప్పుడు తులసి అడుగుతున్నావు అని అంటే ఖర్చు పెడితే నీకు అర్థమవుతుంది. అడగాలి మరి, ఇప్పుడు వచ్చి అడగాలనా? మరి ఇంకెప్పుడు రేపు అడగాలనా? రేపు అడిగినా ఈ రోజు అడిగినా అదే కదా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు తెలుసు కదా నీకు. ఏంటి జగతి? ఫోటో మమ్మీ ఏడుస్తుంది, మమ్మీని ఓదార్చు. ఏడుపు కాదు మమ్మీ, సమాధానము. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి. నాకు అవ్వట్లేదు బావ, నన్ను ఎల్లు నువ్వు ఈ నుంచి ఫస్ట్. విరివిగా పంచావే ప్రేమ. నాకు మాట్లాడవచ్చు. ఇప్పుడు అన్నము వండుకొని కూర వేసుకొని మళ్ళీ అదో దిమాగ్ ఖరాబ్ పని.
నువ్వేం వండట్లేదు కదా. ఇంకా హోటల్లోకి వెళ్ళి తెస్తే ఇంకా మళ్ళీ అవి తెచ్చుకొని మళ్ళీ ఈ కరోనా రోగాలు. వండినవా బావా? వండినావా అంటే ఇంకా అవుతుంది ఇక అది వండుకుంటా ఇది జరుపుకుంటా కూరగాయలు కట్ చేసుకుంటా. ఇప్పుడు ఏంది బావా చెప్పు. ఏంది ఏం లేదు మమ్మీ. ఇక ఏందంటే ఏం చెప్పాలి? చూసినావా మమ్మీ? ఇప్పుడు ఆమెను ఎవరు పట్టుకోవాలి, ఎవరు ఉండాలి? నువ్వేమో మంచిగా ఈజీగా నువ్వు ఒక మాట చెప్పేస్తున్నావు. ఆపిల్స్ తింటున్నావు కదా అత్తమ్మ, తిన్నావు. కాదు తులసి, ఇప్పుడు ఆమె చెప్పేది రాంగ్ ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వు 3 పూటలు అన్నం తినేటోడివి, ఒక 6 యాపిల్స్ పెట్టి రోజంతా ఉందామంటే ఉంటావా నువ్వు? మమ్మీ నేను తినొద్దు అనట్లే, ఆమె తిందువు. ఫీడింగ్ కూడా ఇస్తున్నా నేను. ఫీడింగ్ ఇవ్వట్లే అనట్లే మమ్మీ, ఇస్తున్నావు. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. ఇప్పుడు ఏంది బాబా చెప్పు, ఏంది చెప్పు, ఏంటిది చెప్పింది నువ్వే. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా బాబా. నువ్వు 6 మంత్స్ ప్రెగ్నెంట్ నుంచి చెప్తున్నా నేను, అది నాకు పెయిన్ వస్తుందని. నువ్వు కూడా చూస్తూనే ఉంటావు, ఎంత స్వెల్ అయిపోతుంది వెనక. అవుతుంది మమ్మీ, ఊరికి అదోటి ఇదోటి చెప్పొద్దు అని అంటున్నా నేను. అదోటి చెప్పొద్దంటే నేను కావాలని చెప్తున్నానా? అది కాదు, హెల్త్ గురించి. హెల్త్ గురించి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఇంకా ఇది చచ్చిపోతున్నా ఒకటేసారి, ఇది చచ్చిపోతున్నా ఒకటేసారి. చచ్చిపోమ్మని అంటలేరు మమ్మీ. మరి ఎట్లా మాట్లాడుతున్నావు బావ? నువ్వు చెప్పు, ఏంది చెప్పు. మమ్మీ ఇది ప్రాంక్ మమ్మీ, మమ్మీ ఇది ప్రాంక్ మమ్మీ, ప్రాంక్ మమ్మీ, ఇది నిజంగా ప్రాంక్ మమ్మీ. సారీ దాయిందో చెప్పిండు తెలిసి, ప్రాంక్ తెలిసి. సారీ తెలిసి. ప్రాంక్ చేస్తారు అర్థం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసేది ఏంటి? అర్థం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసేది ఏంటి? నీకు ఎదవ బతుకేంటి బాబు? చెప్పిండు నువ్వే చెప్పు. కావాలని చేయలేదు. 6th మంత్ నుంచి సఫర్ అవుతున్నా నేను. నాకు తెలుసు మమ్మీ అదంతా, నువ్వు కంగారు పడదు. జరుగు. సో మమ్మీ నేను జస్ట్ ప్రాంక్ చేద్దామని చేసిన మమ్మీ. ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రిడ్జ్ పైన కెమెరా చూడు ఒకసారి. యాక్చువల్ చిన్నికి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది, అంటే స్టోన్స్ ఉన్నాయి. 5 days యాపిల్స్ అండ్ వాటర్ మీదనే ఉండాలంట. ఇప్పటికి 2nd డే ఓన్లీ యాపిల్స్ మాత్రమే తినుకుంటూ ఉంది. అది కూడా డైలీ ఓన్లీ మార్నింగ్ టు నైట్ వరకు 10 యాపిల్సే తినాలి. తులసికి కూడా కోపం వస్తుంది నా మీద. నాకు ఏడుపు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది అని చెప్పను. నాకు ఏడుపు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది అని చెప్పను. అది మమ్మీ, ఇది ఒకరి ఇంట్లో జరుగుతుంది పాపం, మన సబ్స్క్రైబర్స్లో. జస్ట్ అది చేసి చెప్దామని చెప్పేసి చేసిన. సారీ జగత్, కొట్టు జగత్. అట్లా ఎవరైనా ఉంటే చేయక. సారీ జగతి. సో ఇటువంటి టైంలో చేయొద్దు. బట్ ఏంటంటే ఇది ఇటువంటి సిచ్యువేషనే మన సబ్స్క్రైబర్స్లోనే ఒక అమ్మాయి పేరు చెప్పొద్దు అన్నది, నల్గొండ డిస్టిక్లో ఉంది. సో లేడీస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ థైరాయిడ్ కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కరి లేడీస్లో జరుగుతూ ఉంటాయి. బట్ అది పాయింట్ చేసుకొని తిట్టడము, ఊరికే అది అనడం మాత్రం చేయకండి. చాలామంది ఉంటారు. సో ఇది నాకు మన సబ్స్క్రైబర్లో జరిగింది, నా దాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పటికీ నన్ను ఆ అమ్మాయి అడగబట్టి 8th టైం అనుకుంటా. సో అందుకని చేయాల్సి వచ్చింది. అట్లా ఎవరైనా ఉంటే కనుక దయచేసి మీ వైఫ్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అట్లా చేయకండి దయచేసి. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, చిన్నికి ఎంత హెల్త్ బాగాలేకున్నా సరే చపాతీ చేసేస్తుంది అండ్ ఫుడ్ పెట్టేస్తుంది, కర్రీ పెట్టేస్తుంది, తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. అదొకటి మంచి. అండ్ చిన్ని ఎప్పుడు అట్లా బిహేవ్ చేయదు, నేను అన్న మాటలన్నీ ఏవి బిహేవ్ చేయదు. రోజు కూడా నేను చేసినా కదా. చేసినావు మమ్మీ, నేను చేయట్లే అనట్లే. ఇందు నువ్వేమన్నా, నువ్వేదా మా
అమ్మ అనవసరంగా ఇష్టం ఇది మనము చూడత్తాం ఎంత ఏడుస్తాం. మమ్మీది ఆ రోజు చెప్పిరుగా వాళ్ళ గురించి చేసినాం మనం జస్ట్ నీ మీద అట్లా. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.